క్షమించలేని హృదయం. వాక్యం సెలవిస్తుంది మత్తయి 6:14 మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. అవును కదా, మనము చేసిన తప్పులకి ఎవరైనా మనల్ని క్షమిస్తే మనం ఎంత సంతోషపడతాము. కానీ మనము ఎవరినైనా క్షమించాలంటే రోజులు, నెలలు, కొన్నిసార్లు అయితే సంవత్సరాలు తరబడి కూడా క్షమించము. క్షమించలేని హృదయం ఎట్లాంటిదంటే మనము విషం తాగుతూ ఎదుటి వారికి హాని కలగాలని ఆశపడటమేనంట. గమనించండి, అపవాది మీ జీవితానికి రావటానికి పెద్ద సందు, మీ ఆశీర్వాదానికి అడ్డుబండగా ఉండేది క్షమించలేని హృదయం. మీరు క్షమిస్తే మీరు దేవుని దయం పొందుకుంటారు. ఎన్నిసార్లు క్షమించాలండి? నేను క్షమించే కొలది చులకనైపోతున్నాను, మళ్ళీ మళ్ళీ నన్ను విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని అంటున్నారేమో. కానీ మన దేవుడు ఎవరో తెలుసా?